వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. మనం ఈ 10 మినిట్స్ వీడియోస్లో పెళ్ళికి సంబంధించినటువంటి పదాలు అండ్ దానితో ఒక 20 సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాము. వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. సో చివరి వరకు చూడండి, ఓకేనా? అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మనకి హైప్ కూడా యాక్టివేట్ అయ్యింది. సో మీరు హైప్ పాయింట్స్ ఇస్తే సో మీలా హిందీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, డే 4లో విధుర్ భార్య చనిపోయిన వ్యక్తి. భార్య చనిపోయిన వ్యక్తిని విధుర్ అంటారు. రవి తండ్రి భార్య చనిపోయిన వ్యక్తి. రవి కే పితాజీ ఏక్ విధుర్ హై. రవి కే పితాజీ ఏక్ విధుర్ హై. అతను తన భార్య చనిపోయిన తరువాత విధురుడు అయ్యాడు. వహ్ అప్నీ పత్ని కి మృత్యు కే బాద్ విధుర్ హో గయే. వహ అప్నీ పత్ని కి మృత్యు కే బాద్ విధుర్ హో గయే. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఇప్పుడు భర్త చనిపోయిన స్త్రీని విధవ. విధవ. స్నేహ ముందు ఉన్న ఆమె భర్త చనిపోయిన మహిళ. స్నేహ కే సామ్నే జో హై వహ విధవా మహిళా హై. స్నేహ కే సామ్నే జో హై వహ విధవా మహిళా హై. భర్త చనిపోయిన మహిళకు సమాజంలో గౌరవం ఇవ్వాలి. विधवा महिला को समाज में इज्जत देनी चाहिए. विधवा महिला को समाज में ఇజ్జత్ దేని చాహియే. అంటే భర్త చనిపోయినటువంటి మహిళకి సమాజంలో గౌరవం ఇవ్వాలి. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఏక వివాహ వ్యవస్థ. ఏక వివాహ ప్రథ. ఓకే, మన సమాజంలో ఏక వివాహ వ్యవస్థను పాటిస్తారు. హమారే సమాజ్ మే ఏక వివాహ ప్రథా కా పాలన్ హోతా హై. హమారే సమాజ్ మే ఏక వివాహ ప్రథా కా పాలన్ హోతా హై. మన సమాజంలో ఏక వివాహ వ్యవస్థను పాటిస్తారు. ఇది అన్నింటికంటే మంచి వివాహ వ్యవస్థ. యహ్ సబ్సే అచ్చి వివాహ ప్రథా హై. యహ్ సబ్సే అచ్చి వివాహ ప్రథా హై. ఇది అన్నింటికంటే మంచి వివాహ వ్యవస్థ. ఏక వివాహ ప్రథ. బహుభార్యత్వం. బహువివాహ ప్రథ. బహువివాహ ప్రథ. బహుభార్యత్వం లేదా బహువివాహ వ్యవస్థ. పూర్వం కొన్ని సమాజాలలో బహువివాహ వ్యవస్థ ఉండేది. పహలే కుచ్ समाजों में बहुविवाह प्रथा थी. पहले कुछ समाजों में बहुविवाह प्रथा थी. ఈ ఆచారం ఈ రోజుల్లో తగ్గిపోయింది. यह प्रथा आजकल कम हो गई है. यह प्रथा आजकल कम हो गई है. ఈ ఆచారం ఈ రోజుల్లో తగ్గిపోయింది. ఓకే, పెళ్లి సంబంధం. షాదీ కా రిష్తా. రిష్తా రిలేషన్. ఓకే, రాహుల్ కోసం ఒక పెళ్లి సంబంధం వచ్చింది. రాహుల్ కే లియే ఏక్ షాదీ కా రిష్తా ఆయా హై. రాహుల్ కే లియే ఏక్ షాదీ కా రిష్తా ఆయా హై. రాహుల్ కోసం ఒక పెళ్లి సంబంధం వచ్చింది.
నాతో పాటు ఓరల్ చెప్పండి. ఈ పెళ్లి సంబంధం మీకు ఇష్టమేనా? क्या यह शादी का रिश्ता आपको मंजूर है? क्या यह शादी का रिश्ता आपको मंजूर है? ఈ పెళ్లి సంబంధం మీకు ఇష్టమేనా? గుర్తింపు లేదా అంగీకారం, మాన్యత, మాన్యత. పెళ్లికి సమాజ గుర్తింపు అవసరం. शादी के लिए समाज की मान्यता जरूरी है. शादी के लिए समाज की मान्यता जरूरी है. మీ ఇంట్లో దీనికి అంగీకారం ఉందా? क्या आपके घर में इस बात की मान्यता है? क्या आपके घर में इस बात की मान्यता है? మీ ఇంట్లో దీనికి అంగీకారం ఉందా? పెళ్ళైన వివాహితుడు, షాదీషుదా అంటే పెళ్ళైన, వివాహితుడు అంటేనే పెళ్ళైన వాడు కదా. షాదీషుదా, నేను పెళ్ళైన వాడిని. మే ఏక్ షాదీషుదా ఆద్మీ హూ, లేదా మే షాదీషుదా హూ ఆల్సో ఓకే. ఒక వాడిని అంటున్నాం కాబట్టి ఆద్మీ పెడితే కరెక్ట్గా మే ఏక్ షాదీషుదా ఆద్మీ హూ. ఆ మహిళకు పెళ్ళయిందా? क्या वह महिला शादीशुदा है? विवाहितुराला. क्या वह महिला शादीशुदा है? వివాహిత స్త్రీ, షాదీషుదా కాకుండా వేరొక వర్డ్ వివాహిత స్త్రీ. వివాహ, వైవాహిక్, ఓకేనా. సో ఇవంతా హిందీ వర్డ్, షాదీ అనేది ఉర్దూ వర్డ్. నాతో పాటు ఓరల్ చెప్పండి. అందరూ వివాహిత స్త్రీని గౌరవించాలి. సబ్కో వివాహిత స్త్రీ కా సమ్మాన్ కర్నా చాహియే. ఈ వివాహిత స్త్రీ మీ కుటుంబానికి చెందినవారు. యహ వివాహిత స్త్రీ ఆప్కే పరివార్ की है. यह विवाहिता स्त्री आपके परिवार की है. స్వాగత వేడుక, సమారోహ, స్వాగత సమారోహ రిసెప్షన్. పెళ్లి తరువాత స్వాగత వేడుక జరుగుతుంది. షాదీ కే బాద్ స్వాగత సమారోహ హోగా. షాదీ కే బాద్ స్వాగత సమారోహ హోగా. మీరు రిసెప్షన్ వేడుకకు వస్తున్నారా? क्या आप स्वागत समारोह में आ रहे हैं? क्या आप स्वागत समारोह में आ रहे हैं? అండ్ లాస్ట్ వర్డ్ వీడ్కోలు, అత్తారింటికి పంపడం, విదాయి, విదాయి, ఓకేనా. వీడ్కోలు సమయంలో పెళ్లి కూతురు చాలా ఏడుస్తుంది. విదాయి కే సమయ్ దుల్హన్ बहुत रोती है. विदाई के समय दुल्हन बहुत रोती है. వీడ్కోలు సమయంలో పెళ్లి కూతురు చాలా ఏడుస్తుంది. అందరూ వీడ్కోలు కోసం నిలబడ్డారు. सब लोग विदाई के लिए खड़े हैं. सब लोग विदाई के लिए खड़े हैं. అందరూ వీడ్కోలు కోసం నిలబడ్డారు. సో ఇలా మనం డే 4లో ఒక 10 వర్డ్స్తో ఒక 20 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. సో నేను చెప్తున్నంతసేపు కూడా మీరు ఓరల్ చెప్తూ ఉండండి. ఇప్పటి వరకు డే 4 అయ్యాయి. ఒకనంటే ఆల్మోస్ట్ మీకు 40 వర్డ్స్ అండ్ 80 సెంటెన్సెస్, ఓకేనా. సో ఓన్లీ కమ్యూనికేషనే కాకుండా ఇలాంటి వొకాబులరీ ఇంప్రూవ్ చేయడం కూడా భాషకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అబ్ తక్ హమ్ సాత్ రహే. ఎస్, జాతే జాతే వీడియో లైక్ కీజియేగా. అండ్ చివరి వరకు చూసిన వాళ్ళు ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ.